ఇక గొర్రెల స్కామ్కు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించిన గొర్రెల పంపిణీకి సంబంధించి ఎవరైతే దళారి మొయినుద్దీన్ ఉన్నాడో ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు, విచారిస్తూ ఉన్నారు. ఈ అక్రమాస్తుల కేసులో మొత్తం ఈ గొర్రెల పంపిణీ స్కామ్లో అక్రమంగా డబ్బులు లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆ మొయినుద్దీన్ ఎవరైతే దళారు ఉన్నారో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నటువంటి ఆయన ఆస్తులను కూడా జప్తు చేసే దిశగా అటు ఏసీబీ ఈడీ కూడా ఇది చేస్తూ ఉంది. మరోవైపు అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా ఈ గొర్రెల స్కాము ఆయన మెడకు చుట్టుకునే అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గొర్రెల దళారి A1 నిందితుడు మొయినుద్దీన్ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మొయినుద్దీన్ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో మొయినుద్దీన్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొయినుద్దీన్ కొడుకు ఇక్రముద్దీన్ ఇద్దరి పాస్పోర్ట్ను కూడా అధికారులు దానికి సంబంధించి సస్పెండ్ లిస్టులో పెట్టారు. అయితే ఈ క్రమంలో మొయినుద్దీన్ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కామ్లో కేసు నమోదైనప్పటి నుంచి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఇద్దరు పరారీలో ఉన్నారు. మొయినుద్దీన్ ఆయన దుబాయ్ వెళ్ళిపోయిండు. యాక్చువల్గా పరారీ మీన్స్ దుబాయ్ వెళ్ళిపోయిండు. ఇక ఆయన రీసెంట్గా హైదరాబాద్కు శంషాబాద్ విమానాశ్రయంలో చేరుకోగానే ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ వాళ్ళు అందరూ కూడా రంగంలోకి దిగి మొయినుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏదైతే స్కామ్గా మార్చి 1200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేస్తారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీకి సంబంధించిన ఎవరైతే అప్పుడు విధులు నిర్వహించారో కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచంద్ర నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు కూడా దీనికి సంబంధించి ఈ కేసులో మొత్తం 17 మంది అరెస్ట్ అయ్యారు. లోలోన ది లైవ్ కంపెనీ పేరుతో గొర్రెల ధరల వ్యాపారానికి మొయినుద్దీన్ అతని కుమారుడు ఇక్రముద్దీన్ కూడా తెరలేపినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మొయినుద్దీన్ అరెస్ట్ చేశారు. మిగతా 17 మంది కూడా పోలీసుల అదుపులో విచారణకు జరుగుతూ ఉంది. త్వరలోనే మరి ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి తలసానిని కూడా విచారిస్తారా, అది నిజంగా 1200 కోట్ల స్కామ్ జరిగిందా, గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినాయనే విషయాలు కూడా అన్నీ కూడా ఇంకా త్వరలో బయటపడే అవకాశం అయితే ఉంది. ఇక అఘోరి ఇక కొన్ని రోజులుగా